అమరావతి రాజధాని ప్రాంతంలోని సీఎం చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా రాజధాని నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే సచివాలయం నుంచి ఇంటికి వెళ్తూ ముఖ్యమంత్రి ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ప్రధానంగా వెలగపూడిలోని నిర్మాణానికి సంబంధించి తుది దశకు వచ్చిన ఆయన ఇంటి నివాసానికి సంబంధించిన నిర్మాణ పనులకు పరిశీలించేందుకు ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి వెలగపూడి తమ ఇంటి నిర్మాణ పనుల వద్దకు వెళ్లడం జరిగింది. లోపల ఇప్పటికే చూసినట్టయితే స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నాయి. అక్కడ పనులకు సంబంధించిన పరిశీలన తర్వాత ముఖ్యమంత్రి అమరావతి ప్రాంతంలో ఇతర నిర్మాణాలను పరిశీలించేందుకు ఆకస్మికంగా వెళ్లటం జరిగింది. ఏదైతే ఉందో E6 రోడ్ నుంచి హైకోర్టు ప్రజెంట్ ఉన్న హైకోర్టు ప్రదేశం మీదుగా ఆయన అమరావతి ప్రాంతంలో పలు నిర్మాణ పనులను పరిశీలించారు. తొలిటిగా జడ్జీల బంగ్లాలకు సంబంధించిన నిర్మాణాలను బయట నుంచే ముఖ్యమంత్రి పరిశీలించారు. మరోపక్క రోడ్ల నిర్మాణం, ఎందుకంటే ముఖ్యమంత్రి నివాసం ఎదురుగానే E6 రోడ్డుకి సంబంధించి దాదాపు 90% కంప్లీట్ అవడం జరిగింది. దాని కనెక్టివిటీగా ఎలాంటి రోడ్లు వస్తున్నాయి, మిగతా రోడ్లకు సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుందనే దానిపై కూడా ముఖ్యమంత్రి నేరుగానే కొంతమంది పక్కన ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు మరోపక్క కారులో నుంచే రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించి ఆ తర్వాత హైకోర్టు వైపు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు పక్కనే పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణానికి సంబంధించి బయట నుంచే ముఖ్యమంత్రి కారులోనే దానికి సంబంధించిన నిర్మాణాన్ని పరిశీలించారు. అది దాటిన వెంటనే అమరావతికే తలమానికంగా ఉండే సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ సంబంధించిన నిర్మాణం జరుగుతున్నాయి. మొత్తం 5 టవర్లకు సంబంధించిన నిర్మాణ పనులు జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న నేపథ్యంలోని ఆ నిర్మాణ ప్రదేశానికి ముఖ్యమంత్రి రావడం జరిగింది. అక్కడికి వచ్చి వెంటనే కారు దిగి వ్యూ పాయింట్ వద్దకు వెళ్లారు. అక్కడ వ్యూ పాయింట్ నుంచి మొత్తం 5 టవర్లకు సంబంధించిన నిర్మాణాలను నేరుగా ఆయన పరిశీలించడం జరిగింది. ప్రధానంగా L&T సంస్థ నిర్మిస్తున్న 3-4 నిర్మాణానికి సంబంధించి ఏదైతే 3-4 టవర్ల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లారు. ఆ 2 టవర్స్ కి సంబంధించిన నిర్మాణ పరిస్థితులను L&Tకి సంబంధించిన ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ఇంకా దాంతో పాటు చివరి టవర్ GID టవర్ మొత్తం 49 ఫ్లోర్లతోని ఈ టవర్ కి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. ఆ టవర్ సంబంధించిన నిర్మాణాన్ని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ అన్ని కూడా ఏదైతే ఉందో దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా అమరావతి ప్రాంతంలోని డయాగ్రిడ్ టెక్నాలజీతోని నిర్మాణం జరుపుకుంటుంది. ఇప్పటికే డయాగ్రిడ్ టెక్నాలజీ కాకుండా కోర్వాల్కి సంబంధించి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ తోని వీటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా అద్భుతమైన టెక్నాలజీతో నిర్మాణాలు జరుపుకుంటున్న నేపథ్యంలోని ఆ నిర్మాణాల పరిస్థితులను ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా ఇంజనీర్లు అడిగి తెలుసుకున్నారు. ఎలా జరుగుతున్నాయనే దానిపై కూడా వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్లి సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా ఇంజనీర్లు అడిగి తెలుసుకుని ఆ నిర్మాణ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి ఆకస్మిక అంటే సడన్ గా ఈ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలోని అమరావతి ప్రాంతంలో పరిస్థితుల నేపథ్యంలోని ప్రధానంగా సెక్రటేరియట్ టవర్స్ వద్దకు రాగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అని చెప్పుకోవచ్చు. ఇంజనీర్లు అట్లాగే కార్మికులందరూ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి వినిపించిన వెంటనే వాళ్ళందరూ కొంతమంది ముఖ్యమంత్రితో కూడా ఫోటోలు దిగిన పరిస్థితి మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఎలా జరుగుతున్నాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఆకస్మికంగా ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పరిశీలించారు. ఇక్కడ ఏదైతే ఉందో సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ కి సంబంధించి నేరుగా లోపలికి వెళ్లి పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రస్తుతం అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరారు. ఓవరాల్ గా చూసినట్టయితే రాజధాని ప్రాంతంలోని ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలోని ఆ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు నేరుగా ఆ ప్రాంతాలకు ఏదైతే నిర్మాణ ప్రాంతాలకు పరిశీలించడంతో ఒక్కసారిగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంకు ముఖ్యమంత్రికి వచ్చి వెళ్లిన తర్వాతే ఆయా అమరావతి గ్రామాలకు సంబంధించిన రైతుకు తెలిసిన నేపథ్యంలోని ముందే తెలిస్తే ముఖ్యమంత్రి వద్దకు మేము వెళ్ళేవాళ్ళం కదా అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, నిర్మాణాలకు సంబంధించిన పురోగతి ఎలా ఉందో కూడా ముఖ్యమంత్రి తెలుసుకునేందుకు ఈ సడన్ గా అమరావతి ప్రాంతంలోని పరిశీలించడం జరిగింది. नमस्ते सर। नमस्ते सर। सर जाओ आगे जाओ आगे जाओ फोटो 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 नमस्ते सर। नमस्ते सर। सर जाओ आगे जाओ